హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ప్రారంభమైంది. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగం జిందాబాద్ అంటూ యువకులు విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. లద్దాఖ్ ఉద్యమకారుడు సోనాం వాంగ్చుక్తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్, యూట్యూబర్ తులసి చందు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. సో దీనికి సంబంధించి మన 9+ న్యూస్ ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో అప్డేట్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ప్రస్తుతం ధర్నా చౌక్ వద్ద పరిస్థితి ఏంటి? ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ఏదైతే పిలుపునిచ్చిందో దేశవ్యాప్తంగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జూన్ 11 నుంచి 20 వరకు ఈ యొక్క నిరసన కార్యక్రమాల్లో దేశంలో 7 ప్రధాన నగరాల్లో పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్లో కూడా జరిగింది. హైదరాబాద్కు వ్యవస్థాపకులు రాలేదు, కానీ రుచిత్ కమల్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ఇందిరా పార్క్, హైదరాబాద్ ఇందిరా పార్క్ ద్వారా ఒక పెద్ద ధర్నా నిర్వహించారు. దీనికి సంబంధించి చాలామంది విద్యార్థులు, నిరుద్యోగులు చాలామంది పాల్గొన్నారు. వారితో పాటు కొంతమంది సామాజిక కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. మనకు సోనం వాంగ్చుక్ అనే సామాజిక కార్యకర్త కూడా ముఖ్య అతిథిగా ఈ యొక్క ఇందిరా పార్క్ యొక్క ధర్నాకు వచ్చి రావడం జరిగింది. దీంతో పాటు మన హైదరాబాద్ లోకల్గా మాజీ ఐఏఎస్ ఇటీవల రాజీనామా చేసిన ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించిన రాజీనామా చేసిన ఆకునూరు మురళి, తనతో పాటు ఇంకో కొంతమంది నాగేశ్వర్, అదేవిధంగా సిపిఐ సిపిఎం బ్యాక్గ్రౌండ్ సంబంధించిన కొంతమంది నేతలు, లెఫ్ట్ సంబంధించిన విద్యార్థి సంఘాలు కూడా ఈ యొక్క ధర్నాకు ఈరోజు పాల్గొనడం జరిగింది. చాలామంది విద్యార్థులు అయితే ధర్నా ఇందిరా పార్క్ ఏదైతే ధర్నా చౌక్ ఉందో అదంతా కూడా నిండిపోయింది. సో ఈరోజు ప్రధానంగా మరి విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ యొక్క ధర్నా ఈరోజు నిర్వహించారు. దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వానికైతే ఒక అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. ఈ నెల 20న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కనుక రాజీనామా చేయకపోతే 20వ తారీఖు తదుపరి కార్యాచరణ, 21వ తారీఖు తర్వాత ఒకరోజు దేశవ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ కూడా షట్ డౌన్ బంద్ చేస్తామని ఒక పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఆ రోజు వరకు కూడా దేశవ్యాప్తంగా ముఖ్య నగరాల్లో, పట్టణాల్లో కూడా ఈ కాక్రోచ్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, పెద్ద ఎత్తున రోడ్లపైకి రావాలని పిలుపునిస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఇది ఎస్టాబ్లిష్మెంట్ అయింది. దీనికంటే ఒక రాజకీయ పార్టీ కాదు. అయినప్పటికీ చాలామంది సోషల్ మీడియా మూవ్మెంట్ ద్వారా రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క ధర్నాలో పాల్గొనడము మనం చూసాం. ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ఇక్కడ కూడా పోలీసులు పర్మిషన్ కూడా ఇచ్చారు, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. దాంతో పాటు రాజ్ కుమార్, ఈరోజు ఏమైనా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని గట్టిగా నినదిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏదో ధర్నాలు చేస్తా అంటున్నారు. దీనికి సంబంధించి ఏమన్నా ఆ కార్యాచరణ ఏమన్నా ప్రకటించారా? ఇదే సయ్యద్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చాలా రోజుల నుంచి విద్యార్థి సంఘాలతో పాటు ఇప్పుడు ఈ కాక్రోచ్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ నిన్న కూడా ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో హైదరాబాద్లో చేసింది. దేశవ్యాప్తంగా వాళ్ళు కూడా చేస్తున్నారు. ఒక ధర్మేంద్ర ప్రధాన్ టార్గెట్గా ఇవాళ జరిగింది. ఎందుకంటే నీట్ పేపరు లీకేజ్ అయింది, గతంలో కూడా చాలాసార్లు జరిగింది. తర్వాత సిబిఎస్ఈ సిలబస్లో కావచ్చు, ఇంకా ఎక్కువగా విద్యా వ్యవస్థలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఎందుకంటే దేశానికి చాలా ముఖ్యం విద్యా వ్యవస్థ. ఈరోజు యూత్ మంచిగా చదువుకొని వారు మంచిగా స్థిరపడితేనే దేశం బాగుపడుతుంది. కానీ విద్యా వ్యవస్థ కొంతమంది చేతుల్లోకి వెళ్తుంది. ముఖ్యంగా నిన్న కొంతమంది ఆరోపించారు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ బీజేపీ భావజాలం ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ విద్యా వ్యవస్థలో కొన్ని థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లు కావచ్చు, పరీక్షలు నిర్వహించడానికి కావచ్చు, మిగతా వాటిని కాంట్రాక్ట్ కావచ్చు, టెండర్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క ఆజమాయిషి ఉండి ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయి. ఇదే ప్రధానమైన కారణమని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు, అదేవిధంగా ఈరోజు కాక్రోచ్ పార్టీ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతినిధులు కూడా ఆరోపించారు. సో దీని మీద ఒక కార్యాచరణ వాళ్ళు ప్రకటించారు. 20 తారీఖు వరకు
మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల్లో ప్రధానమైన మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇలాంటి ఈరోజు మనకు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఏదో చేశారో అన్ని ప్రధానమైన నగరాల్లో వాళ్ళు నిరసనకు పిలుపునిచ్చారు. దాంతోపాటు నేను ముందు చెప్పినట్టుగా ఒకవేళ 20 తారీఖు వరకు కనుక ధర్మేంద్ర ప్రధాన్ కనుక రాజీనామా చేయకపోతే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అన్ని సంస్థలు, విద్యా సంస్థలు, అటు స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, కోచింగ్ సెంటర్లు కావచ్చు, అన్ని సంస్థలను బంద్ చేస్తామని కూడా కేంద్రానికి హెచ్చరిక చేశారు. సో ఇది ఉద్యమాన్ని ఉధృతం చేసే అవకాశాలు మరింత కనబడుతున్నాయి. ఎందుకంటే సోషల్ ఇప్పుడు వీళ్ళు కేవలం ఈ కాక్రోచ్ జనతా పార్టీ మరియు అనుబంధ సంఘాలన్నీ కేవలం నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం పైన సీరియస్ ఉన్నారా, లేకపోతే ఇంకా విద్యా సమస్యలు మరేదైనా సమస్యల గురించి ఏమైనా మాట్లాడారు అక్కడ? సో ఇదొకటి మాత్రమే కాదు, ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ అనేది ఒకటి ప్రధాన అంశం. దాంతోపాటు నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ అధికారులు రాకముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాలను మర్చిపోయి నిరుద్యోగ శాతం రోజు రోజుకు పెరిగిపోతుంది. సో ఒకటేమో నీట్ పేపర్ లీకేజ్, తర్వాత సిబిఎస్ఈ సంబంధించిన ఆ వ్యవహారం కూడా ఉంది. దాంట్లో కూడా అవకతలు జరిగాయి. ఇంకా 3-4 అంశాలు ఇటీవల జరిగాయి విద్యా వ్యవస్థలో. సో టోటల్గా విద్యా వ్యవస్థలోనే ఒక సమూలమైన మార్పులు రావాలని ఈ కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సో ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. కాబట్టి విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడే యువతకు ఒక మంచి అవకాశాలు వస్తాయి, లేకపోతే రాదు. ఎందుకంటే ఇక్కడ సరైన అవకాశాలు లేక విదేశాలకు కూడా వెళ్తున్నారు, అక్కడ చదువుకుంటున్నారు, అక్కడ స్థిరపడుతున్నారు. కాబట్టి భారతదేశంలో ఉన్న యువత మంచి ఎడ్యుకేషన్ కనుక ప్రొవైడ్ చేస్తే, అంటే విద్యా వ్యవస్థలో అవినీతి లేకుండా, రాజకీయ నాయకుల జోక్యం లేకుండా ఒకవేళ కనుక ఉంటే ఖచ్చితంగా భారతదేశంలో కూడా ఒక మంచి విద్యా వ్యవస్థను ఎస్టాబ్లిష్మెంట్ చేయవచ్చు. కాబట్టి ఇటు విద్యా వ్యవస్థ, నిరుద్యోగ సమస్యతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల మీద ఈ యొక్క కాక్రోచ్ పార్టీ ఫోకస్ చేస్తుంది. ప్రధానంగా అయితే ఇప్పుడు విద్యార్థుల మీద లైన్ తీసుకుంది. రాబోయే రోజుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా పోరాడే అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి వాళ్ళకి వచ్చిన రెస్పాన్స్ను బట్టి. ఓకే రాజ్ కుమార్, ఇప్పుడు బీజేపీకి సంబంధించిన కొంతమంది కామెంట్ సెక్షన్లలో వాటిల్లో సోషల్ మీడియాలలో అయితే ప్రశ్నిస్తున్నారు. ఇది వాంటెడ్లీ కొంతమంది లైక్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొంతమంది వాంటెడ్లీ దించారు. సో దానికోసం హైదరాబాద్ ధర్నా చౌక్లో కూడా ధర్నా చాలా సక్సెస్ అయింది. ఎటువంటి గొడవలు కానీ అరెస్టులు కానీ అలాంటివి జరగలేదు, కేవలం కాంగ్రెసే దగ్గర నుంచి చేయించింది అంటున్నారు. సో అలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి అక్కడ? రైట్, రాజకీయంగా అయితే బీజేపీ కాంగ్రెస్ పై ఆరోపిస్తుంది. దీని వెనుక కాంగ్రెసే కాదు, కాంగ్రెస్తో పాటు కొన్ని విదేశీ శక్తులు ఉన్నాయి, బయట విదేశాల్లో నుంచి నడిపిస్తున్నారని వాళ్ళది ఒక్కోసారి సోషల్ మీడియా కూడా మన స్టార్టింగ్లో వాళ్ళు ఆ బ్లాగ్ కూడా చేయడం జరిగింది సోషల్ మీడియా. సో ఆ తర్వాత మళ్ళీ వేరే అకౌంట్లతో మళ్ళీ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళ ఆరోపణలు రాజకీయంగా చాలా ఆరోపణలు, ఎందుకంటే వాళ్ళ మీద పోరాటం చేస్తుంది. కాబట్టి ఈ కాక్రోచ్ పార్టీ ప్రధానంగా బీజేపీ మీద ఫైట్ చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేదు, కేంద్రంలో బీజేపీకి అధికారంలో ఉంది. నీట్ పేపర్ లీక్ అయింది. అది ఇప్పుడు ఫస్ట్ టైం కాదు, ఇది గతంలో కూడా జరిగాయి. సో ఇలా ఎందుకు జరుగుతున్నాయి? వరుసగా జరుగుతున్న బీజేపీ ఏమాత్రం మౌన పాత్ర వహిస్తుంది. దానికి సంబంధించిన నేతలకు ఇందులో కాంట్రాక్ట్స్, టెండర్స్ ఇవ్వడం వల్లనే ఇది అవుతుందని టార్గెట్ బీజేపీ పార్టీ కాబట్టి కాక్రోచ్ పార్టీది ప్రస్తుతానికి. సో బీజేపీ కూడా కాక్రోచ్ పార్టీపై రకరకాల ఆరోపణలో భాగంగా దీనికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఇంకా కొన్ని సంస్థలు వేరే విదేశాల నుంచి వీరికి ఫండింగ్ ఇస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇవాళ హైదరాబాద్లో చూసాం మనం, హైదరాబాద్లో జరిగింది, మొన్న పూణేలో జరిగింది, ఇప్పుడు మళ్ళీ బెంగళూరులో. సో ఇలా జరుగుతున్నాయి. సో ఇష్యూ ఉంది కాబట్టి ఆ ఇష్యూను వీళ్ళు రేజ్ చేశారు కాబట్టి ఇటు విద్యార్థులు, నిరుద్యోగులు, కొంతమంది సామాజిక కార్యకర్తలు కూడా ఫాలో అవుతున్నారు. ఇష్యూ లేకపోతే ఎవరు ఫాలో గారు. కాబట్టి సమస్య ఉంది. సో సమస్య మీద మేము పోరాడుతున్నాం, కానీ మా వెనుక ఎవరు లేరు అని కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు అయితే చెప్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్.